పైరసీ భూతాన్ని తరిమేయండి, సంస్థని కాపాడండి. పైరసీ అంటే సినిమా విడుదలవ్వకముందు దొంగతనంగా చూడడం, మరి జీవితం అనుభవించకముందు నకిలీ చేసి చూపేయడం ఏంటి? పైరసీ కాదా? వయసుకు మించిన అలవాట్లు, హద్దులు దాటిన హింసలు, అడ్డగోలు బంధుత్వాలు, వ్యక్తిగత స్వేచ్ఛలు, అర్ధనగ్న ప్రదర్శనలు, ఇవి మనం వద్దు అనుకున్న మనకు సినిమాలు అంటగట్టే దరిద్రాలు. మేము బిజినెస్ చేస్తున్నాము, మిమ్మల్ని నేర్చుకోండి అని మేము చెప్పట్లేదు, అయినా అందులో నుంచి చెడే ఎందుకు తీసుకుంటారు, మంచి తీసుకోవచ్చు కదా అంటారా? ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, సామాజిక పరంగా మనం బలంగా ఉన్నప్పుడే మన మనసు మాట వింటుంది. అప్పుడు మాత్రమే మనం చూసే దాంట్లో మంచి కనిపిస్తుంది. ఇందులో ఏది తక్కువ అయినా లేదా అన్నీ తక్కువే అయినా మన మనసు చెడుకి మాత్రమే బానిస అవుతుంది. ఒక తరగతిలో తెలివైన విద్యార్థికి మాత్రమే దృష్టిలో ఉంచుకొని మాస్టారు పాఠం చెప్తే మనం ఊరుకోం కదా. మరి ఇక్కడ ఎలా ఆ లాజిక్ పనిచేస్తుంది? బాగా అప్పులో ఉన్నప్పుడు చూసే దృష్టి ఒకటి ఉంటుంది, తీవ్ర రోగంతో బాధపడుతున్నప్పుడు చూసే దృష్టి మారుతుంది. కుటుంబ సమస్యలు ఎక్కువ అయినా కూడా చూసే దృష్టి విషమంగా ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఈ 4 విషయాల్లో ఎప్పుడు మనం సమృద్ధిగా ఉంటామా అని ఏంటి గ్యారంటీ? అలా లేనప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు, అందులో నుంచే భయంతో నేర్చుకోవడం తప్ప. ఎందుకంటే భయానికి శక్తి ఎక్కువ. మన చిన్నతనంలో ఇంట్లో ఏదైనా అప్పు సమస్య ఉన్నా, ఎక్కడైనా అన్యాయం జరిగిన విషయాన్ని చర్చించాలన్నా, అధర్మాన ఏదైనా గొడవలు జరిగినా కూడా పిల్లల్ని పక్క ఇంటికి పంపించి మరీ తల్లిదండ్రులు మాట్లాడేవారు, లేదా పిల్లల్ని ఇంట్లో ఉంచి బయట కూర్చొని మాట్లాడేవారు. ఎందుకంటే అలాంటి విషయాలు వాళ్ళపైన ప్రభావం చూపుతాయని. మరి ఇప్పుడు ఎందుకు ప్రతి ఇంట్లో అందరి ముందే ఆ దరిద్రపు కూతలు వినిపిస్తున్నాయి? అన్యాయం, అధర్మం, అసత్యం, ఇంకా ఆతో మొదలయ్యే వ్యతిరేక అర్థాలు కలిగిన ప్రతి విషయాలను సినిమాలు మన కళ్ళ ముందే మన పిల్లలకి నేర్పుతున్నాయి. ఎందుకంటే చదువుతున్న చదువులు విలువను నేర్పట్లేదు, కేవలం డబ్బు సంపాదించడం తప్ప. ఇంకా మనలో గ్రంథాలు చదివే అలవాటు ఎంతమందికి ఉన్నది? లేదు. మన పూర్వీకులు ఏం చేసినా మంచిదే అని గుడ్డిగా సాంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళు ఎంతమంది? అది కూడా లేదు. మరి మనకు మంచి చెడు నేర్పే ధర్మశాస్త్రాలను నేర్చుకొని జీవితంలో అనువదిస్తున్న వాళ్ళు ఎంతమంది? దీనికి ఆన్సర్ కూడా లేరు. మరి జీవితంలో మనల్ని ముందుకి నడిపించే ఆ మంచి చెడుల డిక్షనరీ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? సినిమాలేనా అంటే ఎస్, అవును అని చెప్పక తప్పదు. అలానే సినిమాలు ఎంతలా లాగాయి అంటే, పొడుగు జడ వేసుకోవడం నుంచి మోడర్న్ స్టైల్ దాకా, పంచాధోతి నుంచి నిక్కర్ షార్ట్ దాకా, దైవభక్తి నుంచి మూఢనమ్మకం దాకా, సామూహిక బాధ్యత నుంచి వ్యక్తిగత స్వేచ్ఛ దాకా లాగాయి. ఎలాగంటే మనం వద్దు అని ఎంత అనుకున్నా మన ఆలోచనలు ఆగవు. ఇది మన మనసు. అలానే మన కళ్ళతో చూసే దృశ్యాలు, చెవితో వినే మాటలు, ఇంకా మిగిలిన పంచేంద్రియాలు మనం వద్దు అని ఎంత మొత్తుకున్నా మనకు నేర్పే గురువులు. ఒక 300 పేజీల పుస్తకం ఒక జీవితాన్ని మార్చేయగల సత్తా ఉన్నప్పుడు 3 గంటల సినిమా ఎందుకు ప్రభావం చూపదు? నాటకాలు వచ్చాయి విప్లవానికి, పాటలు వచ్చాయి విప్లవానికి. మరి ఇలాంటి నాటకాలు, పాటలు, మాటలు, నవరసాలు కలిగిన సినిమాలు మనకు ఎలాంటి విప్లవాన్ని నేర్పుతున్నాయి? మరి సినిమాలు మన జీవితాల నుంచి తీసేస్తే కాలక్షేపం ఎలా? మనకు కావాల్సిన వినోదం ఎలా అంటే, అసలు వినోదం ఎప్పుడు బయట నుంచి రాకూడదు. సిగరెట్ తాగడం, టీ తాగడం, మద్యపానం లాంటివి అన్నీ బయట నుంచి వచ్చే ట్రిగ్గర్లే. అలా వస్తే వ్యసనంలా తయారవుతుంది, ఖచ్చితంగా శరీరానికి నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే సినిమా ఒక వ్యక్తి మెదడులో నుంచి పుట్టిన ఒక ప్రపంచం. అది ఆ వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, కానీ అది ధర్మం అయితే చాలా బాగుంటుంది. ఒకరిపైన ఆధారపడేదే మనకు వినోదం కలగదు అంటే అది మన మనసుకు పట్టిన దౌర్బల్యం కాదా? వినోదం ఎప్పుడు మనలో ఉన్న శక్తిని పెంచుకోవడం వల్ల రావాలి, మన మనసుని శుభ్రపరచుకోవడం వల్ల రావాలి, మనకు కర్తవ్య బోధని కలిగించే ధర్మపు విత్తనాలు మన మనసులో నాటుకోవడం వల్ల రావాలి. అలా మనసు ఎప్పుడూ వినోదభరితంగా ఉండడానికి మనం పెట్టవలసిన పెట్టుబడే సత్యశోధన, ధర్మాచరణ. అంటే వినోదం ఎప్పుడు మన ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల మాత్రమే రావాలి. అది అలా వచ్చిన వినోదం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. సంధి ఎప్పుడు ఇద్దరు సమాన వ్యక్తుల మధ్యనే కుదురుతుంది. ఉదాహరణకి మనం భగవంతుని కోసం గుడికి వెళ్తాము, పక్కనే సంస్కృతంలో రాసి ఉన్న శ్లోకాలు ఎందుకు చదవలేకపోతాము? ఎందుకంటే అర్థం చేసుకునేంత జ్ఞానం మన దగ్గర లేదు కాబట్టి.
అలానే ఒక డాక్టర్ రాసే మందుల చీటి మనకు అర్థం కాదు. అది అర్థం కావాలి అంటే ఇంకో డాక్టర్కి మాత్రమే అర్థమవుతుంది. ఇదే విధంగా మనం చూసిన సినిమాలు మనకు అర్థం కావాలి అంటే అందులో ఉన్న ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తేనే అర్థమవుతుంది, లేదంటే అది మనకు రుచించవు. ఈ లెక్కన మనం చూసుకుంటే మనకు నచ్చిన బెస్ట్ విలన్ అది మనమే అవుతాం. నటించడానికి సమయం రాలేదు అంతే. అనుకుంటాం కదా, సినిమాలో చూపించే అన్ని నిజాలు కాదు, కల్పిత పాత్రలు అని. కానీ అందులో చూపించే ప్రతి పాత్రలో, ప్రతి సన్నివేశాల్లో మనం ఉంటాం. ఒకవేళ అందులో మనం ఉండకపోతే అవి మనకు రుచించవు, మళ్ళీ మళ్ళీ చూడాలి అని కూడా అనిపించవు. మనది కానీ మన వాళ్ళు ఎవరు లేని నాటకంలో రోజు మొత్తం ఉండి మనసు ప్రశాంతంగా లేదు అంటే ఎలా? ఇక్కడ మనం సూటిగా పాత్రలో పాలు పంచుకోవట్లేదు, కానీ వారి అనుభవాన్ని తీసుకుంటున్నాము. సమయం వచ్చినప్పుడు మన జీవితాలలో అన్వయం చేసుకుంటున్నాము. అందుకనే రకరకాల సమస్యలను బాల్కనీలో కొని మరీ ఇంటికి తీసుకొస్తున్నాము. మనం ఒక మాయా ప్రపంచంలో బతుకుతున్నాము. నిజానికి నిజంలా అనిపించే ఒక భ్రమలో బతుకుతున్నాము. అదే ఖాళీ టైంలో ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు స్నేహితులుగా ఉన్నారు అనుకోండి, అది కూడా భ్రమనే. కానీ అందులో మన దేవుళ్ళు ఉన్నారు, మన అస్తిత్వం దైవత్వం అని మనం మర్చిపోవద్దు. ఇక్కడ నేను పైరసీకి అనుకూలం కాదు, సినిమాలకి వ్యతిరేకం కాదు. సినిమాలు రావాలి, అవి మన ధర్మాన్ని కాపాడేలా ఉండాలి. కానీ వ్యక్తిగత అభిప్రాయాలను మన బుర్రలకి ఎక్కించేలా కాదు. తీసే సినిమాలు ప్రపంచానికి మన సంస్కృతిని తెలియజేసేలా ఉండాలి, కానీ ప్రపంచానికి తగ్గట్టు మన సంస్కృతిని మార్చేసేలా కాదు.